బీజేపీ తలుచుకుంటే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్స్తామంటున్నారు బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి. మహేశ్వర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మహేశ్వర్ రెడ్డి గారు, ఎందుకు ఎలా కూలుస్తారు 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? చూడండి, నేనన్న కాంటెక్స్ట్ వేరు, నేను చెప్పినటువంటి సబ్జెక్ట్ వేరు. నేను భారతీయ జనతా పార్టీ 8 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ నాయకుడు మాట్లాడినప్పుడు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు కూడా మాతో టచ్లో లేరు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేస్ ఎవరు కూడా మీతో టచ్లో ఉన్నమాట వాస్తవం కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ఒక్క ఎమ్మెల్యేను టచ్ చేసి చూడు అనే అంశాన్ని నేను మాట్లాడుతూ, మీరు ఇష్టానుసారంగా ఇతర పార్టీ నుంచి గెలిచినట్టు ఎమ్మెల్యేని తెచ్చుకుంటున్నారు. గతంలో ఇదే రేవంత్ రెడ్డి పీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వేరే పార్టీ ఎమ్మెల్యేని తీసుకొని మీరు మీ పార్టీలో చేర్చుకోవడం మంచిది కాదు, అటువంటి వాళ్ళని చెప్పుతూ కొట్టమని చెప్పారు. మరి మీరు ఇలా రాజీనామా చేయించకుండా మీరు ఇతర పార్టీల నుంచి తీసుకొని మీ పార్టీలో చేర్చుకుంటున్నారు కదా, అది అనైతికం కదా. మరి మేము గతంలో ఎమ్మెల్యే ఎవరైనా మా దగ్గరికి జాయిన్ అవుదామని వచ్చినప్పుడు మేము మా ఎమ్మెల్యేలని అప్పుడు అటువంటి ఎమ్మెల్యేని రాజీనామా చేయించి మేము పార్టీలో తీసుకున్నాం. అది ఈటల రాజేందర్ కానివ్వండి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానివ్వండి, బై ఎలక్షన్స్కి వెళ్ళాం. మేము అట్లా అనైతికంగా మేము ఆలోచించడం లేదు. ఒకవేళ మేము ఆ రకంగా ఆలోచన చేస్తే మాకు 48 గంటలు పట్టదు. మేము డోర్స్ ఓపెన్ చేస్తే మా దగ్గర రావడానికి 48 గంటలు పట్టదు. కానీ అలాంటి ఆలోచన మేము చేస్తేనేమో, మేము ఓపెన్ చేస్తే మీకు 5గురే ఎక్కువ ఉన్నారు కదా. మీరు కొంతమంది మంత్రులు టచ్లో ఉన్నారు, ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అని చెప్తున్నారు. ఎవరు టచ్లో ఉన్నారు? చాలామంది మాతో టచ్లో వస్తారు, మమ్మల్ని కలుస్తూ ఉంటారు. చాలామంది టచ్లో ఉన్నమాట వాస్తవమైనా కూడా అలాంటివి మేము ఎంకరేజ్ చేయడం లేదు. ఇప్పుడు మా నాయకత్వం ఎప్పుడు కూడా ప్రజల మ్యాండేట్ తీసుకుని వెళ్తాం, ప్రజల మధ్యలోకి వెళ్దామని చెప్తా ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలామంది మాకు టచ్లోకి వచ్చినా, చాలామంది మాతోటి మరి ఇలాంటి మాతోటి రావడానికి ఆలోచన చేస్తున్నప్పటికీ కూడా మేము రాజీనామా చేసి, మీకు నిజంగా కూడా మా సిద్ధాంతాల మీద మీకు ఇష్టం ఉంటే మీరు రాజీనామా చేసి మా వైపు రమ్మని చెప్పి అడిగాం తప్ప, మేము వీరు ఆలోచన చేసినట్టు అనైతికంగా ఆలోచన చేస్తే, అన్డెమోక్రటికల్గా ఆలోచన చేస్తే, మేము డోర్లు ఓపెన్ చేస్తే మాకు 48 గంటలు పట్టదు చేర్చుకోవడానికి. కానీ అలాంటి ఆలోచన చేయడం లేదు అని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే తప్ప మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేయరని ఒక భరోసా ఇవ్వబోతున్నారా? అలాంటిది ఏం లేదండి. మేము ఏ రోజైనా సరే ప్రజాస్వామ్య పద్ధతిలో మేము డెమోక్రటికల్ వేలో ఈరోజు మా పాత్ర పోషిస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం సహకరిస్తూ ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగడుతుంది.